బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు మళ్లీ మారుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడడంతో పాటు మధ్యప్రాచ్యంలో నెలకొన్న గందరగోళం వల్ల దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 1,55,280 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు తులం బంగారంపై సుమారు ₹1,000 వరకు తగ్గింది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,42,340 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలను గమనిస్తే రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,55,920 ఉండగా 22 క్యారెట్ల ధర 1,42,940 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 1,55,770గా ఉంటే చెన్నైలో అత్యధికంగా 1,56,650 పలుకుతోంది. సాధారణంగా స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, తయారీ ఛార్జీల కారణంగా నగరాల మధ్య ఈ ధరల వ్యత్యాసం ఉంటుంది. ఏప్రిల్ నెల ప్రారంభం నుండి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత 2 రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిరంగా ఉండటం గమనార్హం. ఇక వెండి ధరల విషయానికి వస్తే పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. హైదరాబాద్లో నేడు కిలో వెండి ధర 2,79,900 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర కూడా కిలోపై సుమారు ₹100 వరకు తగ్గింది. అయితే ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో వెండి కిలోకు 2,74,900 వద్ద ట్రేడ్ అవుతుండగా దక్షిణాది నగరాల్లో డిమాండ్ కారణంగా ధర కొంత ఎక్కువగా ఉంది. అక్షయ తృతీయ సమీపిస్తుండటంతో బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఏ క్షణంలోనైనా మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి కొనుగోలుదారులు మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ తగిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.